మనలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో మరొక్కసారి యొక్క శక్తి చాలా ప్రధానమైనది. మళ్ళీ ఒకసారి అన్ని నైపుణ్యాలని, అన్ని శక్తి సామర్థ్యాలని, అన్ని అనుకూలతలని, అన్ని అనుభవాలని ప్రోగు చేసుకొని మరీ ఒక్కసారి ప్రయత్నం చేస్తే విజయం సాధించడానికి చాలా వీలుగా ఉంటుంది. దానికి కృతజ్ఞత శక్తి చాలా ప్రధానం. కొన్ని సందర్భాల్లో అవి లేవు కదా, ఇవి లేవు కదా అనుకుంటుంటాం. కానీ ఆల్రెడీ మనకు కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని వ్యక్తులు కావచ్చు, ఈ నేచర్ కావచ్చు, అన్నీ దేవుడు అన్నీ ప్రసాదించిండు. ఆ వాటికి మనం కృతజ్ఞత తెలుపుకుంటే మళ్ళీ కొత్త శక్తి వచ్చి విజయవంతం కావడానికి, దగ్గరగా కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు దేవునికి మనం ప్రార్థించుకుంటూ ఉండాలి ఎవ్రీ టైం. ఎందుకంటే ఈ దేవుడే జన్మనిచ్చిండు, ఈ సృష్టించిండు, అన్నీ ఇచ్చిండు కనుక ఇప్పుడు గుర్తించుకుంటూ బరువు బాధ్యతల్ని దేవుని మీద వేస్తూ ప్రతి పనిని చక్కగా పని చేసుకుంటూ పోతే మనము దగ్గరగా కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అసౌకర్యమైన సందర్భాల్లో కూడా మనోనిబ్బరంతో ముందడుగు వేస్తే, మరొక్కసారి ప్రయత్నం చేస్తే విజయానికి దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విశ్వాసం యొక్క పాత్ర కూడా చాలా ప్రధానమైనది కనుక ఎంతో విశ్వాసంతో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తే విజయం రావడానికి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళం అవుతాం. కనుక ప్రతి ఒక్కరము మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి విజయాన్ని అందించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, శ్రేయోభిలాషులందరికీ షేర్ చేస్తారని, మన వీడియోస్ ఎన్నో అద్భుతమైన వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.